వందే మాతరం. నమస్కారం అండి, వెల్కమ్ టు హిందూ శక్తి యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో పాస్టర్ విజయప్రసాద్ గారు ఏలియన్స్ లేరు, మన భూమి మీద మాత్రమే జీవం ఉంది, సైంటిస్టులు ఇప్పటివరకు చెప్పింది తప్పు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదొకసారి మనము ఆయన మాటలోనే విందాం. ప్రపంచాన్ని మసిపూసి మారేడికాయ చేస్తున్నటువంటి ఎన్నో సంగతుల్లో ఏలియన్స్ అనేవాళ్ళు ఉన్నారు. గ్రహాంతర వాసులు, గ్రహాంతర జీవులు. వాళ్ళు మన భూమి మీదకి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఫ్లయింగ్ సాసర్స్ అనేవి ఉంటాయి, ఎగిరే పళ్ళాలు. వాటిలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. భూమి మీద ఉన్న నరులతో వాళ్ళు కాంటాక్ట్స్ పెట్టుకోవాలని చాలా ట్రై చేస్తున్నారు అని శాస్త్రవేత్తలు కొంతమంది పరిశోధనలు చేయడం, వాటి గురించినటువంటి కొన్ని అబద్ధాలు ప్రాచుర్యంలోకి తేవటం. పెద్ద పెద్ద దేశాల వాళ్ళు కూడా, శాస్త్రవేత్తలు కూడా, మేము చూసాం, మేము ఫ్లయింగ్ సాసర్ చూసాం, అమెరికాలోని ఒక నిర్మానుష్య ప్రాంతాలు అవి దిగాయి, వాళ్ళు విచిత్రంగా ఉన్నారు, వాళ్ళ కళ్ళు వెరైటీగా ఉన్నాయి, వాళ్ళ ముఖాలు వెరైటీగా ఉన్నాయి, గ్రహాంతర వాసులు వస్తున్నారు, వాళ్ళు మనతో పోరాటం చేస్తే మనం వాళ్ళని గెలవలేము, వాళ్ళ దగ్గర మనకంటే ఎక్కువ టెక్నాలజీ ఉంది, వాళ్ళు ఇతర గ్రహాల మీద నివసిస్తున్నారు అని అంటూ కొన్ని అబద్ధాలు ప్రచారం చేసేసరికి జనం వాటిని నమ్మారు. అంటే ఇవి అఫీషియల్గా నమ్మేటువంటి అబద్ధాలు అనమాట. అంటే మామూలుగా లోకల్గా పల్లెల్లో ఉండే మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు వేరు. ఇవి అఫీషియల్గా చదువుకున్న వాళ్ళ మూఢనమ్మకాలు అని చెప్పొచ్చు ఇలాంటి వాటిని. అంటే పల్లెల్లో మూఢనమ్మకాలకి, చదువుకున్న వాళ్ళ మూఢనమ్మకాలకి ఉన్నవి. అసలు ఇతర గ్రహాలలో జీవం ఎక్కడైనా ఉందా? అసలు జీవం ఉండడానికి ఆస్కారం ఉందా? ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎక్కడైనా జీవం ఉన్నట్టుగా మనకు కనబడుతుందా? జీవం ఉన్నట్టు ఎప్పుడైనా ఆధారాలు లభించాయా? ఏం లభించలేదు. అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పటి వరకు అలాంటి ఆధారాలు ఎక్కడ లభించలేదు. ఎన్నో కల్పితాలు, అబద్ధాలు మాత్రం మనుషులకు చెప్పి మనుషుల్ని నమ్మింపజేశారు. బైబిల్ గ్రంథం ఏం చెబుతోంది ఏలియన్స్ గురించి? యోబు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం, నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద అన్నాడు. అంటే భూగోళమే నరులకు నివాస యోగ్యమైనది. నరులకు నివాస యోగ్యమైనది భూగోళం. మిగిలిన గ్రహాల్లో, మిగిలిన ప్రకృతిలో, మిగిలిన విశ్వంలో ఎక్కడ కూడా నరుడు నివసించే అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు. అందుకే శాస్త్రవేత్తలు ఎవరూ కూడా ధైర్యంగా మేము పలానా చోటకు వెళ్తున్నాం, పలానా చోట వెళ్ళి ఉండిపోతాం, పలానా చోట వెళ్ళి మేము బ్రతికేస్తాం అని చెప్పలేరు. ఎందుకంటే ఈ గ్రీన్ ప్లానెట్ ఓన్లీ ఎర్త్ మాత్రమే, ఇక్కడ మాత్రమే ఉండగలరు, ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉండలేరు. దేవుడు నరులు నివసించడానికి సృష్టికర్త అయిన దేవుడు భూగోళాన్ని మనకి ఇచ్చాడు తప్ప ఇతర గ్రహాలలో నివసించే అవకాశం, అంతరిక్షంలో ఎక్కడో నివసించే అవకాశం దేవుడు ఇవ్వలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, ఏలియన్స్ ఉన్నారని, లేకపోతే ఎవరో వస్తున్నారని, ఆకాశంలోంచి మనుషులు ఊడిపడుతున్నారని ఇలాంటి అబద్ధాలు నమ్మి అనవసరంగా మోసపోవద్దు. అలాంటి ఆలోచన విధానం కలిగి ఉందొద్దు. మనం ఈ భూమి మీద బ్రతకాలి, భూమిని విడిచిపెట్టి తండ్రి సన్నిధికి వెళ్ళిపోవాలి. అది దేవుని యొక్క ఆకాంక్ష. ఆయన కొరకు మనం ఈ భూమి మీద బ్రతకాలనేది ఆయన యొక్క ఆలోచన. అందుకే నరులుగా మనల్ని ఇక్కడ సృజించాడు. చూశారు కదా, అంటే ఏలియన్స్ ఎక్కడ లేరంట. అసలు సైంటిస్టులు ఇప్పటివరకు కనిపెట్టింది, అంటే సైంటిస్టులు ఇప్పటివరకు ఏలియన్స్ గురించి చెప్పిన వాక్యాలన్నీ తప్పంట. మన భూమి మీద తప్ప మిగతా ఎక్కడ జీవము లేదంట అని, అలాగే మన భూమి మీద తప్ప వేరే ఎక్కడ జీవము లేదు అనడానికి పాస్టర్ విజయప్రసాద్ గారు బైబిల్ ఒక వాక్యం కూడా మనకు రిఫరెన్స్ చూపించారు. ఇప్పుడు నేను ఏం ప్రూఫ్ చేయబోతున్నానంటే, మన భూమి మీద కాకుండా మిగతా ఎక్కడ జీవం ఉందా లేదా, ఉంటే ఎందుకు లేదు, దానికి కారణాలు ఏంటి, అంతేకాకుండా ఏలియన్స్ ఇప్పటివరకు సైంటిస్టులు కనిపెట్టింది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనే విషయాలను ఇప్పుడు మీకు ప్రూఫ్ చేయబోతున్నాను. కానీ ఇది ఒక కంప్లీట్లీ సైన్స్ ఫిక్షన్ వీడియో. మన సౌర కుటుంబంలో ఈ భూమి మీద మాత్రమే జీవం ఉండడానికి గల ముఖ్యమైన కారణం వాటర్, నీరు. ఒక జీవం ఏర్పడడానికి కావాల్సిన ముఖ్యమైన అవసరం నీరు. ఈ నీరు ఈ భూమి మీద మాత్రమే ఉంది. అసలు ఈ భూమి మీదకి నీరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి ఒక ఆధారం ఉంది. ఆకాశంలో ఉన్నటువంటి కొన్ని గంగా జలాలు ఉల్కల రూపంలో అక్కడున్న నీటిని తీసుకుని ఈ భూమి మీదకి వచ్చాయి. దానికి మనకు ఒక ఆధారం కూడా దొరికింది. 1998 సంవత్సరంలో ఈ భూమి మీద పడిన ఒక ఉల్కలు తీసి పరిశీలించగా అందులో వాటర్ డ్రాప్ కనపడింది. దీని ఆధారంగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆకాశం గంగా జలంలో ఉన్నటువంటి నీరు ఉల్కల రూపంలో భూమి మీదకి తీసుకొచ్చింది అని మనం కన్ఫర్మ్ చేసుకున్నాము. సరే, ఈ నీరు, ఈ ఉల్కల రూపంలో తీసుకొచ్చిన ఈ నీరు ఈ భూమి మీద మాత్రం ఎందుకు తీసుకుని వచ్చింది, మిగతా గ్రహాలకు ఎందుకు తీసుకురాలేకపోతుంది? ఈ ఉల్కల రూపంలో నీరు అన్ని గ్రహాల మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి, నీటికి 3 రకాల పదార్థం ఉంటుంది. అది ఒకటి ఘన, ద్రవ, వాయువు. మనము వాటర్ని సర్టెన్ టెంపరేచర్ వద్ద హీట్ చేసినప్పుడు అది పూర్తిగా ఆవిరి అయ్యి వాయు పదార్థంలోకి మారిపోతుంది.
అట్లాగే సర్టెన్ టెంపరేచర్ వద్ద కూల్ చేసినప్పుడు అది పూర్తిగా గడ్డగట్టుకొని ఘన పదార్థంలోకి మారిపోతుంది. ఇప్పుడు మీరు నీరు ద్రవ రూపంలో ఉంది అంటే సర్టెన్ టెంపరేచర్ హీట్ కావచ్చు, కూల్డ్ కావచ్చు. ఇవి రెండు సమతుల్యత ఉండడం వల్ల మాత్రమే ఈ నీరు ద్రవ రూపంలో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ నీరు ఉల్కల రూపంలో తీసుకొచ్చి ఒకవేళ మెర్క్యూరీ గ్రహం మీద అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న బుధుడి గ్రహం మీద తీసుకొచ్చి వేస్తే ఏమవుతుందో మనం తెలుసుకుందాము. అంటే సూర్యునికి మధ్య దూరము కేవలము 5,80,00,000 కిలోమీటర్లు మాత్రమే. అంటే సూర్యుని యొక్క ప్రభావము ఎక్కువగా ఉండడం వల్ల 167 డిగ్రీ సెల్సియస్గా అక్కడ రికార్డ్ అవుతుంది. సో ఆ టెంపరేచర్కి ఈ వాటర్ అనేది ద్రవ రూపంలోకి ఉండదు, పూర్తిగా ఆవిరిగా మారిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీనస్, శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహంలో ఒకవేళ నీరు తీసుకొని వచ్చినప్పటికీ లోపల ఉన్నటువంటి లావా, మ్యాగ్మా ఇవి ఎప్పుడూ ఉపరితలం మీద వెదజల్లుతూ ఉంటుంది. సో ఇక్కడ నీరు నిలబడే అవకాశం లేదు. ఇక్కడ ఉపరితలం మీద ఉన్నటువంటి లావా, మ్యాగ్మా అలాగే సూర్యుని దగ్గర నుంచి వచ్చే టెంపరేచర్ మొత్తం కలిపి ఈ గ్రహం మీద 464 డిగ్రీ సెల్సియస్ వద్ద రికార్డ్ అవుతుంటుంది. సో ఇంత టెంపరేచర్లో వచ్చినటువంటి ఈ నీరు అక్కడ ద్రవ రూపంలో ఉండే అవకాశం లేదు. ఓకే, మన భూమి సంగతి పక్కన పెట్టి మిగతా గ్రహాల్లోకి వెళ్దాం. తర్వాత మార్స్. సో ఈ గ్రహం గురించి మనం చెప్పుకోవాలి అంటే భూమి నుంచి చాలా దూరంలో ఉన్నప్పటికీ అక్కడ సూర్యుని యొక్క కాంతి సరిగా రాకపోవడం వల్ల అక్కడ -65 డిగ్రీ సెల్సియస్ వద్ద నమోదవుతుంది. అంటే ఈ టెంపరేచర్లో వాటర్ ఏమవుతుందంటే ఒక టైంలో కాకుండా మరో టైంలో గడ్డగట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఉల్కల రూపంలో నీరు తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఇది వేసవి కాలం కాకుండా శీతాకాలంలో ఇక్కడ ఉన్నటువంటి నీరు గడ్డకట్టుకుపోయే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి -65 డిగ్రీ సెల్సియస్ రికార్డ్ అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ నీరు ద్రవ రూపంలో ఉండదు. వీటి ఆనవాళ్ళు కూడా సైంటిస్టులు ఒకసారి కనిపెట్టారు. కాకపోతే ఇక్కడికి నీరు ఎప్పటికీ ద్రవ రూపంలో ఉండే అవకాశం లేదు. సో అక్కడ జీవం ఏర్పడడం కూడా కష్టమే అని సైంటిస్టులు చెప్తున్నారు. మిగతా ఏ గ్రహాలు చూసుకున్నప్పటికీ కూడా ఇక్కడ సూర్యుని యొక్క కాంతి అంటే సరైనటువంటి హీట్ టెంపరేచర్ అక్కడ లేకపోవడము, అక్కడ అలాగే కూల్ టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ నీరు పూర్తిగా ఘన పదార్థంలో ఉంటుంది. మన భూమి మీద సూర్యుని యొక్క కాంతి సరైనటువంటి డిస్టెన్స్లో ఉండడము, 15 డిగ్రీ సెల్సియస్లో ఇక్కడ రికార్డ్ అవ్వడము, అలాగే శీతాకాలంలో కూడా అది ఎక్కువగా కోల్డ్ లేకపోవడం వల్ల ఈ భూమి మీద నీరు ద్రవ రూపంలో ఉంది. ఇప్పుడు సూర్యుని నుంచి సరైనటువంటి డిస్టెన్స్లో మన భూమి మాత్రమే ఉంది. దీనిని హ్యాబిటబుల్ జోన్ అంటారు. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ భూమి ఉంది కాబట్టి మనం ఉన్నాము అనుకోవడానికి లేదు. ఇక్కడ ఈ హ్యాబిటబుల్ జోన్లో ఏ గ్రహం ఉన్నా కూడా అక్కడ మనం ఉండే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ మనం జీవం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏలియన్స్ ఉన్నారా లేరా? అసలు ఏలియన్స్ ఉన్నారని సైంటిస్టులు ఎక్కడ ప్రయోగం చేస్తున్నారు. ఏలియన్స్ లేరు అని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఈ భూమి మీద ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అంతకంటే ఎక్కువ నక్షత్రాలు ఈ విశ్వంలో ఉన్నాయి. మరి అలాంటప్పుడు మన భూమి మీద మాత్రమే జీవం ఉంది, మరి ఎక్కడా కూడా జీవము లేదు అని మనం అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలము? సో అలా చెప్పడం కూడా నా దృష్టిలో మూర్ఖత్వం అవుతుంది. ఏలియన్స్ ఖచ్చితంగా ఉన్నారు అని మన దగ్గర కొన్ని ప్రూఫ్ కూడా ఉన్నాయి. వాళ్ళకు మనం పంపినటువంటి కొన్ని సిగ్నల్స్ ఆధారంగా మనం కనిపెట్టాము. ఒకసారి ఆ సిగ్నల్స్ మీరు కూడా వినండి. ఇప్పుడు మీరు వింటున్న ఈ సిగ్నల్స్ను వావ్ సిగ్నల్స్ అంటారు. ఈ సిగ్నల్స్ ఎక్కడో ఉన్న ఏలియన్స్ మనతో కమ్యూనికేట్ చేయడానికి పంపినటువంటి సిగ్నల్స్. కొన్ని కోట్ల దూరంలో ఉన్నటువంటి గ్రహాలలో నివసించే ఈ ఏలియన్స్ వాళ్ళు మన దగ్గరికి సిగ్నల్స్ పంపించారు అంటే వాళ్ళు నిజంగా అడ్వాన్స్ హై టెక్నాలజీలో ఉన్నారు అని మనం విశ్వసించవచ్చు. ఇన్ని మాటలు చెప్పిన మీరు దేవుణ్ణి ఎందుకు నమ్మరు? దేవుడు లేడు అని నువ్వు ఎలా చెప్పగలవు అని నన్ను చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ అడిగారు. వారందరికీ నా సమాధానం ఒక్కటే, నా దృష్టిలో దేవుడు లేడు అని కాదు, దేవుణ్ణి మనం అర్థం చేసుకునే విధానంలో పొరపాటు ఉంది అని నా ఉద్దేశము. ఈ భూమి మీద నా దేవుడు గొప్ప కాదు నా దేవుడు గొప్ప అని కొట్టుకోవడం బదులు దేవుడు ఎవరైతే ఏంటి మన మనుషులమంతా ఒకటే కదా అని ఆలోచించి ఐక్యమత్యంగా ఉంటే బాగుంటుందనేదే నా ఉద్దేశం. భూమి మీద మాత్రమే జీవం ఉంది, ఎక్కడ జీవం లేదు,
శాస్త్రవేత్తలు ఇప్పటివరకు కనిపెట్టినటువంటి ఏలియన్స్ జాడ అవన్నీ అబద్ధాలు, అవన్నీ ఫేకు, అవన్నీ మూఢనమ్మకాలు, చదువుకున్న వాళ్ళని మూఢనమ్మకాలని మీరు అన్ని మాటలు అంటున్నారు కదా. మీరు ఈ ఏలియన్స్ గురించి కానీ శాస్త్రవేత్తల గురించి కానీ వీడియో చేసేటప్పుడు బైబుల్ కాకుండా వేరే ఏదైనా పుస్తకాలు చదివారా? ఎవరైనా సైంటిస్టుల గురించి మీరు తెలుసుకున్నారా? ఏమైనా శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలు చదివిన తర్వాత మీరు ఆ వీడియో చేశారా? మీరు అంత కన్ఫామ్గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అసలు ఏలియన్స్ లేరు, శాస్త్రవేత్తలు కనిపెట్టింది తప్పని చెప్పేసి మీరు అలా ఎలా అంటున్నారు? చూడండి, విజయప్రసాద్ పాస్టర్ గారు మీ ఒక్కరికే కాదు, నేను చాలామందికి పాస్టర్లకు నేను చెప్పేది ఏంటంటే, సైన్స్ అనేది ఏంటిది? సైన్స్ అనేది మానవ ప్రపంచాన్ని విజ్ఞాన ప్రపంచంలోకి తీసుకెళ్లే ఒక అద్భుతమైనటువంటి సాధనమే సైన్స్. అటువంటి సైన్స్ను మీరు బైబిల్తో కంపేర్ చేసి బైబిల్ ఇది ఉంది, ఇది అబద్ధము, సైంటిస్టుల కంటే బైబిల్ ముందే చెప్పింది అని చెప్పేసి మీరు సైన్స్ని ఇన్సల్ట్ మాత్రం చెయ్యొద్దు. మీ పాస్టర్లందరికీ నేను చెప్పేది ఒక్కటే, ఓకేనా? దయచేసి నా మాట అర్థం చేసుకోండి. సైన్స్ను మాత్రం బైబిల్తో పోల్చొద్దు. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఏ పాస్టర్ అన్నా కూడా బైబిల్ను సైన్స్ను కంపేర్ చేసేసి బైబిల్ గ్రేటు, సైన్స్ కన్నా బైబిల్ ముందే చెప్పింది అని చెప్పేసి సైన్స్ను అవహేళన చేస్తే మాత్రము వాటన్నిటికీ నా దగ్గర నుంచి కౌంటర్ ఇస్తుంది. కంపల్సరీ నా దగ్గర నుంచి కౌంటర్ వస్తుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. రేపు మాపో అరే ఈ పాస్టర్లకు అసలు ఏం తెలియదురా, బైబిల్ తప్ప ఏం తెలియదు, పాస్టర్లకు అసలు ఏం చెప్తారో ఏమో కానీ ఏం తెలియదు అని చెప్పేసి రేపు జనాలు అనుకోక ముందే కొంచెం ఆలోచించి మీరు సరైన గైడెన్స్ ఇవ్వండి. దయచేసి సైన్స్తో మాత్రం బైబిల్ని పోల్చొద్దు. నేను మీకు చేసే రిక్వెస్ట్ అదే. థ్యాంక్ యూ సో మచ్.